కరీంనగర్ జిల్లా ప్రజల చిరకాల కోరిక సాకారం కాబోతుంది. రామగుండంలో మెగా విద్యుత్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టుపై సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. భట్టి సింగరేణి జెన్కో జాయింట్ ప్రాజెక్టును ప్రారంభించే దశగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని భట్టి ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. త్వరలోనే పవర్ ప్రాజెక్టు టెండర్లు పిలుస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఒక నిర్ణయం ప్రకటించాలనేటువంటి ఆలోచనతో ఆ ఆలోచనలన్నీ అక్కడ నిన్న వారితో మాట్లాడి ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా వారు కూడా ఇందిరమ్మ రాజ్యం తరఫున మనం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం రామగుండంలో 1x800 మెగావాట్ సంబంధించిన పవర్ ప్రాజెక్ట్ ని పెడదాం. ఆ పెట్టడానికి కావలసినటువంటి సూత్రప్రాయమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి రండి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. మిత్రులారా, కార్మిక సోదరులారా, కుటుంబ సభ్యులారా, మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేయటమే కాకుండా కొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్టు సంబంధించి విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ప్రకటన కూడా చేయడమే కాకుండా ఇది జెన్కో మరియు సింగరేణి రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్గా ఇక్కడ 1x800 మెగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ని పెట్టడానికి నిర్ణయం చేశామని కూడా మీ అందరికీ చెప్తూ